హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవికృష్ణ డైరీస్ అండి. ఇది వచ్చేసరికి డే 2 అండి. నేను ఆల్రెడీ డే 1ది వ్లాగ్ పోస్ట్ చేశాను షిరిడీది. అది ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసిన తర్వాతే దీనికి రండి. నెక్స్ట్ వచ్చేసరికి మేము నిన్న మొత్తం అన్నీ తిరిగేసి వచ్చేసరికి డిన్నరు మేము షిరిడీలోనే ప్రసాద ఆలయం ఉంటుందండి, అక్కడ చేసాము. చేసి మేము రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయిందండి. అయినా కూడా ఇంకా ఈరోజు వచ్చేసరికి కొంచెం లాంగ్ జర్నీ ఉంది, అందుకే త్వరగా లేచి ఆల్మోస్ట్ 6:45 కల్లా మేము వ్యాన్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మా పాపలు కూడా త్వరగా లేచేశారు. ఫస్ట్ మేము 5కి లేచేసి మేము రెడీ అయిన తర్వాత వాళ్ళని ముందు కొంచెం వెళ్ళే ముందు ఒక 5:45 కల్లా లేపి రెడీ చేసామండి. అంతా వాళ్ళతో కూడా కొంచెం చాలా బాగా సపోర్ట్ చేశారు పిల్లలు కూడా మాకు. ఇంకా మేము ఇక్కడ చూడండి అంతాక్షరి ఆడుతున్నాము, బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంతమందితో నేను ఎప్పుడూ ట్రావెల్ చేయలేదండి, అసలుకి ఇదే ఫస్ట్ టైము. నార్మల్గా వచ్చేసరికి మన ఫ్యామిలీస్తో అట్లా వెళ్తాం కదా, ఓన్లీ ఒక 5 to 10 మెంబర్స్ అలా కలిసి వెళ్తాము. బట్ ఇప్పుడు ఈ 25 మెంబర్స్తో నేను ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. బస్లో వ్యాన్లో అయితే చాలా సరదాగా గడిచిపోయిందండి. ఇంకా ఈ మధ్యలోనే మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము, మధ్యలోనే ఆపేసి. యాక్చువల్గా మేము ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము అదంతా చూపిద్దాం అనుకున్నామండి. బట్ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, మా హస్బెండ్కి పెద్ద పాప, నాకు చిన్న పాపని, ఇద్దరికి ఫీడ్ చేయాలి కాబట్టి, అంటే ఇంటి దగ్గర అంటే కొంచెం స్లోగా తింటారు కదా, అక్కడ అంటే త్వరగా తినేయాలని వాళ్ళకి త్వరగా ఫీడ్ చేసేయాలి, అదే మైండ్లో ఉండిపోయింది. ఇంకా వీడియో ఏం తీసుకోలేదండి. వీడియోని చివరి వరకు చూసేయండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనం షిర్డీకి వెళ్ళేటప్పుడు పక్కన ప్లేసెస్ చూడాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇంకా మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం, మాకేం జరిగిందో అంతా ఈ వీడియోలో చెప్తాను మీకు. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ నాసిక్ దగ్గరలో ఉన్న సప్తశృంగి అమ్మవారి టెంపుల్కి మేము వెళ్తున్నామండి. ఇది వచ్చేసరికి షిరిడి నుంచి 130 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ అమ్మవారి టెంపుల్ శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్తారండి. సో మేము మొత్తం అక్కడ దగ్గర వరకు వెళ్ళిన తర్వాత మాకేం జరిగిందంటే, అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అంటే ఇంకొక 2 కిలోమీటర్స్ ఉందనగా అక్కడ శ్రీరామనవమి రోజు స్టార్ట్ అయ్యి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుగుతాయండి అమ్మవారికి. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వరకు వెహికల్సే ఉన్నాయి. ఇంకా అక్కడికి జనాలు 10 లక్షల మంది వరకు వస్తారంట. ఈ విషయం తెలియక మేము వెళ్ళాము. ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేసరికి మాకు ఆఫ్టర్నూన్ 12:30 సంథింగ్ అలా అయిందండి. బాగా మిట్ట మధ్యాహ్నం అనమాట, ఎండ కూడా బాగుంది. ఇంకా 2 కిలోమీటర్స్ మనం నడిచే వెళ్ళాలన్నమాట, వెహికల్స్ ఏవి కూడా వెళ్ళట్లేదు. సో అందరికీ పిల్లలు ఉన్నారు, ఇంకా అంత ఎండలో నడిచి వెళ్ళడం అనేది సాధ్యం అవ్వదనేసి మేము ఇంకా రిటర్న్ అంటే నెక్స్ట్ ప్లానింగ్కి వెళ్ళిపోయామండి. అమ్మవారి టెంపుల్ అయితే మేము మిస్ అయిపోయాం. మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి అమ్మవారి టెంపుల్. నెక్స్ట్ మేము మా ప్లాన్ వచ్చేసి త్రయంబకేశ్వర్ టెంపుల్ అండి. ఈ మధ్యలోనే మేము లంచ్ కూడా చేసి త్రయంబకేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. త్రయంబకేశ్వర్ టెంపుల్ వచ్చేసరికి అండి సప్తశృంగి టెంపుల్ నుంచి మనకి 90 కిలోమీటర్స్ పడుతుందండి. ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చేసరికి 3:30 అయిపోయిందండి. మేము వెహికల్ పార్క్ చేసేసి అక్కడ ఒక 1 కిలోమీటర్ లోపలికి నడవాలండి టెంపుల్ వరకు వచ్చేసరికి. ఇంకా అలా వెళ్ళిపోయాము. యాక్చువల్గా మేమైతే 200 రూపీస్ దర్శనానికి వెళ్ళాలండి. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పారనమాట, చాలా తక్కువ మందే ఉన్నారు, త్వరగా అయిపోతుంది దర్శనం అనేసి వెళ్ళామండి. అమ్మ బాబోయ్, ఒక 2 hours పట్టింది అసలుకి. ఇక్కడేనండి మేము ట్రిప్ మొత్తంలో పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో కొంచెం అంటే ఆ పేషెన్సీ నశించిపోయింది. వాళ్ళకి కూడా అంతే కదండి, ఎక్కువ మంది జనాలు ఉండేసరికి వాళ్ళకి కూడా సఫికేటింగ్గా ఫీల్ అవుతారు కదా కొంచెం. ఇక్కడ ట్రిప్ మొత్తంలో కొంచెం మేము ఇబ్బంది పడింది అంటే, బట్ 200 రూపీస్ దర్శనంకి వెళ్తే మనకు 5 to 10 minutes వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకు దర్శనం అయిపోతుందండి. ఇంతకు ముందు వెళ్ళిన మా ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట మాకు వచ్చేసరికి. బట్ అందరం ఉన్నాము, త్వరగా అయిపోతుందని మేము వెళ్ళిపోయాం. ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి రావడం ఎందుకులే అనేసి ఇంకా అలా కంటిన్యూ అయిపోయాము. ఇది వచ్చేసరికి ఇంకా ఆఫ్టర్ దర్శనం అనమాట, బయట ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి అసలుకి. శివుడిది కూడా మనం లైన్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి అక్కడ సీసీ ఫుటేజ్ ఇస్తూ ఉంటారు. మనం అభిషేకం జరిగేది కూడా మనం ఫుటేజ్లో చూస్తూ ఉండొచ్చండి. ఇంకా మా పిల్లలు కూడా అప్పటి వరకు లైన్లో నుంచొని ఉన్నారు కదా, బయటకు వచ్చిన
తర్వాత కొంచెం ఏమంటారు ఫ్రీగా ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట. తిరగడం అటు ఇటు ఇంకా అలా చేశారు. బట్ ఏమంటారు ఎనర్జీస్ అయితే కంప్లీట్ డౌన్ అయిపోయాయండి ఇక్కడ మాకు వచ్చేసరికి. అసలు ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసి ముందు ఫుడ్ తిన్నాం అనమాట. అక్కడ కొంచెం మురి మిక్చర్ ఇంకా ఏమంటారు బాదం పాలు ఉందండి అక్కడ. నేను చెన్నైలో ప్యారిస్ అనేది ఉంటుంది, ఎవరైనా చెన్నైలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. అక్కడ తాగిన బాదం పాలు తర్వాత మళ్ళీ సేమ్ టేస్ట్ అంటే అంత బాగుంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడే తాగాను ఆ బాదం పాలు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి అసలుకి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ టెంపుల్ త్రయంబకేశ్వర్ టెంపుల్ని ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్తారండి. మా హస్బెండ్ చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా దర్శనం లేట్గా అయితే స్వామికి మనల్ని ఎక్కువసేపు ఉంచుకోవడం ఇష్టం కాబట్టి దర్శనం లేట్గా అయింది అలా ఫీల్ అయ్యి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు అంటారు. బట్ పిల్లలు ఉన్నప్పుడు అలా థింక్ చేయలేం కదండి. సో ఇక్కడ నుంచి మేము పంచవటికి స్టార్ట్ అయ్యామండి. ఆల్మోస్ట్ 7 o'clockకి స్టార్ట్ అయ్యాము. పక్కనేనండి 3 to 5 kilometers ఉంటుంది. ఇక్కడ 5-6 టెంపుల్స్ ఉంటాయండి మెయిన్గా చూడాల్సినవి. మనకి ఆటోలో ఉంటాయి, ఆటోలో చూపిస్తారు. పర్ హెడ్ 100 rupees తీసుకుంటారండి. వనవాసం టైంలో సీతారామ లక్ష్మణులు ఇక్కడే ఉండేవారని, సీతని రావణుడు ఇక్కడి నుంచే అపహరించారని చెప్తూ ఉంటారండి. ఇది వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటుంది గుహ. మనం కూర్చొని అలా స్లోగా వెళ్తూ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసరికి గోరారాం కాలారాం టెంపుల్స్కి వెళ్ళామండి. అవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. మనకి ఆటో వాళ్ళ నంబర్ ఇస్తారు, దర్శనం అయిపోగానే కాల్ చేస్తే వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్ళిపోతారండి. అండ్ మనం అక్కడ అంతా లోకల్లో కూడా ఆటోలు మాత్రమే ఉంటాయండి. మనం వెళ్ళిన వ్యాన్లో తిరగడానికి ఉండదు. ఓన్లీ ఆ లోకల్ ఆటోల్లోనే తిరగాలి ఎవరైనా సరే కూడా. ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అసలు హారతి అయితే మర్చిపోలేనండి. ఇంకా అక్కడ విగ్రహాలను చూస్తుంటే అండి అలాగే ఉండిపోవాలనిపిస్తుంది, అంత ప్లెజెంట్గా ఉన్నాయండి. టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి అసలుకి. నేనైతే ఫస్ట్ టైం కదండి ఇవన్నీ చూడడం, అందుకే నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. బట్ నైట్ అయిపోయింది కదండి, పాపం పిల్లలు ఇంకా అలసిపోతారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి అర్ధనారీశ్వర్ టెంపుల్ అండి. ఇది అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. అసలు ఎంత బాగుంది అసలు. ఇది రామకుండ దగ్గర అండి. మీరు ఈ వాటర్ చూస్తున్నారు కదా, నైట్ లైట్స్ పెట్టి అదే ఉందండి. ఎంత బాగుందో చూడ్డానికే. నాకైతే అసలుకి అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతూ పిలుస్తున్నారు, నాకైతే అక్కడి నుంచి రావాలనిపించట్లేదు అనమాట. మనం కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకొని 5-6 టైంలో వెళ్తే కనుకండి ఇక్కడ హ్యాపీగా మనం 1-2 hours టైం స్పెండ్ చేయొచ్చు. నేనైతే అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎంత అదృష్టవంతులో, దీన్ని ఈవినింగ్ రోజు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు కదా అనిపించింది. అంత నచ్చిందండి. ఇది వచ్చేసరికి మాకు యాక్చువల్గా మార్నింగ్ వచ్చేటప్పుడు ఆ వ్యాన్ వాడు చాలా స్లో చేశాడండి, దానివల్లే ఇదంతా అయిపోయింది. లేకపోతే ఆంటీ వాళ్ళు ఇదే 5-6 టైంలో ఇక్కడికి వస్తాము అని మొత్తం కరెక్ట్గా ప్లాన్ చేశారు. అదొక్కటి మాకు కొంచెం మిస్ఫేర్ అయిందండి, అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. దానివల్ల ఇదంతా లేట్ అయింది. మా పాప బ్యాగ్ వేసుకుంది కదా, అది అక్కడే తీసుకున్నాం. 50 rupeesకి వచ్చిందండి, చాలా బాగుంది. అందరం కూడా తీసుకున్నాం అనమాట. అది ఎంత బాగుందండి విజువల్గా చూడడానికి అయితే. ఇంకా మీకు కెమెరాలో అంత క్యాప్చర్ అవ్వలేదేమో, కానీ ఇదైతే మిస్ చేయకండి ఎప్పుడైనా షిరిడి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చినప్పుడు 5-6 టైంలో వచ్చి ఇక్కడైతే ఖచ్చితంగా నేను టైం స్పెండ్ చేయాలండి, అంత అనిపించింది నాకైతే అసలు. నెక్స్ట్ వచ్చేసరికి కపాలీశ్వర టెంపుల్ అండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అదే నేను చెప్పాను కదండి, ముందుగానే మనం ఈవినింగ్ టైంలో అలా ప్లాన్ చేసుకుంటే మనకు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మణుడి టెంపుల్ అండి. మనం ఎక్కడైనా సరే సీతారామ లక్ష్మణుల్ని కలిసి ఉండడం చూస్తాం కదా, బట్ ఇక్కడ ఒక్క చోట మాత్రమే మనం లక్ష్మణుడి టెంపుల్ చూస్తాము. ఇది స్పెషల్ అండి ఇక్కడ వచ్చేసరికి. ఇంక ఇదే లాస్ట్ అండి. ఇది కపాలీశ్వర్ టెంపుల్ నుంచి కొంచెం 5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఒక్కటే, మిగతా అన్ని కొంచెం దగ్గరగానే ఉండిపోతాయండి. దీని తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయామండి రిటర్న్ మళ్ళీ షిరిడీకి. మధ్యలో వెళ్ళే దారిలోనే డిన్నర్ కూడా చేసాము. ఇంకా పిల్లలకి స్నాక్స్ అలా ఇస్తూ ఉన్నామండి ఈ మధ్యలో. ఇంకా డిన్నర్ చేసి వాళ్ళైతే ఇంకా పడుకుని పోయారు. రూమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయిందండి మాకు. ఇంకా థర్డ్ డే వచ్చేసరికి ఇంకా ఆ రోజే మాకు ఈవినింగ్ ట్రైన్ కూడా ఉంది.
థర్డ్ డే మార్నింగ్ ఇంకా మేము లేచి ఫ్రెష్ అయ్యేసరికి ఇంకా 9:30, 10 అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసరికి ఇంకా అక్కడి నుంచి మేము ఖండోబా దగ్గరికి వచ్చామండి. అది కూడా దగ్గరలోనే. ఇంకా అక్కడ ఏంటంటే మనకి షిరిడి సాయిబాబా గురించి, టెంపుల్ గురించి స్టోరీ చెప్తారండి. హిందీలో చెప్తారు. మాకైతే సగం సగం అర్థమైంది. బట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు హిందీ వచ్చిన వాళ్ళు, వాళ్ళతో మా పిల్లలకి చెప్పించాము. దీని తర్వాత మేము మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి. అంటే ఇంకా లాస్ట్ అప్పుడే కదా, అండ్ మాకు కొంచెం పాప కూడా ఉంది కదా, దర్శనం ఫాస్ట్గా అయిపోతుంది అనేసి వెళ్ళాము. బట్ ఈసారి ఏంటంటే మేము హారతి టైంలో వెళ్ళామండి కరెక్ట్గా. సో దానివల్ల మాకు ఆల్మోస్ట్ 1 అవర్ అలా పట్టింది దర్శనం అయితే. ఎందుకు హారతి ఉన్నంతసేపు, హారతి అయిపోయిన తర్వాతే మనం అలో చేస్తారు కదా, హారతి టైంలో మేము లైన్లో నించున్నాము. దానివల్ల ఇంకా దర్శనం లేట్ అయింది. ఈ దర్శనం ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ద్వారకామాయికి వెళ్ళామండి. చావిడి ద్వారకామాయి పక్క పక్కనే ఉంటాయి. ఇవన్నీ అయిపోయేసరికి మాకు ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయిందండి. ఇంకా 1 o'clock తర్వాత ఇంకా అక్కడే కొన్ని బొమ్మలు కొనాలి కదా పిల్లలకి, కొంచెం షాపింగ్ అవి చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంకా లంచ్ చేసేసరికి ఆల్మోస్ట్ 3:34 అయిందండి. ఇది వచ్చేసరికి మా గ్రూప్ ఫోటో అండి. ట్రిప్కి వెళ్ళిన వాళ్ళందరం ఫైనల్గా ఇక్కడ దిగేసాము. ఇంకా మేము 4:30కి స్టార్ట్ అయిపోయామండి. 5:30కి ట్రైన్ అండి మాకు. అందుకే థర్డ్ డే మేము ఎక్కువ పెట్టుకోలేదండి, దగ్గర ఉన్నవే కవర్ చేసాము. పిల్లలతో మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ కదండి ఇది. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా ప్లాన్ చేసుకొని మంచి మంచి వీడియోస్ మీకు పెడుతూ ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.